హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందన క్రియేషన్స్. ఈరోజు ఈ వీడియోలో బ్లౌజ్ కటింగ్ చూద్దామండి. ఇది లైనింగ్ క్లాత్, సైజ్ వచ్చేసి చెస్ట్ లూజు 38. ఎలా కట్ చేయాలో చూద్దాం ఈ వీడియోలో. లైనింగ్ అండి, లైనింగ్ 5 minutes వాటర్లో నానబెట్టి ఆరేసి తీసి ఐరన్ చేయాలి. ఐరన్ చేస్తేనే బాగా వస్తుందండి, లేదా ముడతలు ముడతలు అయిపోతుంది, కాటన్ కదా. ఈ విధంగా ఫోల్డ్ చేయాలి లైనింగ్. మిషన్ అంచులు వచ్చేసి మనకు ఆపోజిట్లో ఉన్నాయి, ఓపెన్స్ మనకు ఆపోజిట్లో పెట్టాలి, ఫోల్డింగ్ మన వైపు పెట్టాలి. ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. డబుల్ ఫోల్డింగ్ చేసి కింద హెచ్చు తగ్గులు కట్ చేయాలి. కింద హెచ్చు తగ్గులు కట్ చేయాలి. ముందైతే బ్లౌజ్ పొడవు మార్క్ చేసుకోవాలి. కింద ఖర్చుకి ఇంచు మార్క్ చేయాలి. ఖర్చుకి ఇంచు మార్క్ చేయాలి. ఇప్పుడు బ్లౌజ్ పొడవు మార్క్ చేయాలి. నేను బాడీ మెజర్మెంట్ తీసుకున్నానండి. బ్లౌజ్ పొడవు వచ్చేసి 14 ఇంచులు. ఖర్చుకి ఇంచు మార్క్ చేసాం కదా కింద, ఆ ఖర్చు మార్కింగ్ నుండి ఈ విధంగా టేప్ పెట్టి మార్క్ చేయాలి. ఇదే 14 ఇంచులు. ఈ చివరన కూడా మార్క్ చేయాలి. ఇప్పుడు లైన్ డ్రా చేద్దాం. ఇలా లైన్ డ్రా చేయాలి. ఖర్చుకి పైన షోల్డర్ దగ్గర ఖర్చు కావాలి కదా, ఖర్చుకి ఇంచు మార్క్ చేయాలి. ఇప్పుడు బ్లౌజ్ పొడవు వచ్చేసింది. నెక్స్ట్ మనం చెస్ట్ లూజ్ మార్క్ చేసుకుందాం. చెస్ట్ లూజ్ వచ్చేసి 38, 38 ఇంచులు. 38 ఇంచులో 4వ వంతు కావాలి మనకి. చెస్ట్ లూజ్ తీసుకోవాలి అంటే టేప్ ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. తొమ్మిదిన్నర కంటే ఒక పాయింట్ తక్కువ ఉందండి చెస్ట్ లూజ్. చెస్ట్ లూజ్ ఇలా మార్క్ చేయాలి. ఇప్పుడు నడుము లూజు. నడుము లూజ్ వచ్చేసి 33 ఇంచులు, 33.5 నడుము లూజు. 33 వరకు టేప్ ఈ విధంగా ఫోల్డ్ చేసి వచ్చిన 4వ వంతు నడుము లూజు 8.5. 8.5 ఇక్కడ కింది వైపున మార్క్ చేయాలి. ఖర్చుకి 1.5 ఇంచు తీసుకుంటాను నేను. బ్యాక్ డాట్స్ వస్తుంది కదా మనకి స్టిచ్చింగ్, బ్యాక్ డాట్ కోసము 1 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేయాలి. ఇప్పుడు ఖర్చుకి మార్క్ చేసుకుందాం. ఖర్చుకి 1.5 ఇంచు. ఇక్కడ కూడా ఖర్చుకి 1.5 ఇంచు. మనం ఇక్కడ ఎంత తీసుకుంటే 2 ఇంచులు తీసుకుంటే ఇక్కడ 2 ఇంచులు మార్క్ చేయాలి. ఇప్పుడు లైన్ డ్రా చేద్దాం. ఈ మార్కింగ్ నుండి మార్కింగ్ వరకు లైన్ డ్రా చేద్దాం. నెక్ షోల్డర్. బ్లౌజు నడుము లూజ్ వచ్చేసి, బ్లౌజు పెద్ద సైజ్ అయితే నెక్ షోల్డర్ 5.5 ఇంచులు తీసుకోవాలి. చిన్న సైజ్ అయితే 5 ఇంచులు తీసుకోవాలి. నడుము లూజు 33.5. 30 కంటే ఎక్కువ ఉంటే పెద్ద సైజ్ బ్లౌజెస్, 30 కంటే తక్కువ ఉంటే చిన్న సైజ్ బ్లౌజెస్. 31, 32, 33 పెద్ద సైజు, 30, 29, 28 ఇవన్నీ చిన్న సైజ్ బ్లౌజు. 33 ఇంచులు ఉంది నడుము లూజ్ కాబట్టి 5.5 ఇంచులకు నెక్ షోల్డర్ కలిపి మార్క్ చేయాలి. ఇదే 5.5 ఇంచులు ఆర్మ్ డౌన్ కోసం మార్క్ చేయాలి. ఇప్పుడు ఆర్మ్ డౌన్ ఎంత తీసుకోవాలంటే ఈ ఖర్చు నుండి, ఖర్చు మార్కింగ్ నుండి 6 ఇంచులకు మార్క్ చేయాలి. ఎవరికైనా 6 ఇంచులు తీసుకోవాలి ఆర్మ్ డౌను. మరి చిన్న సైజ్ వారికి 5.5 అలా తీసుకోవాలి. ఇలా మార్క్ చేయాలి. ఇప్పుడు ఈ కార్నర్ మిడిల్లో ఈ విధంగా ఒక లైన్ మార్క్ చేసి
ఇక్కడ ఎంతకు మార్క్ చేయాలంటే 1.5 ఇంచులు మార్క్ చేయాలి. పెద్ద సైజు వారికి 1.5 ఇంచు తీయాలి. చిన్న సైజు వారికి 1.5 తీసుకోవాలి. పెద్ద సైజు కాబట్టి 1.5కు మార్క్ చేయాలి. ఇప్పుడు షోల్డరు 3 ఇంచులు వదలాలి. ఎవరికైనా షోల్డర్ 3 ఇంచులు, నెక్ వచ్చేసి 2 ఇంచులు. షోల్డర్ ఏ సైజు వరకైనా 3 ఇంచులు, నెక్ వచ్చేసి 2.5 ఇంచులు. టోటల్ 5.5 తీసుకున్నాం కదా. ఇప్పుడు నెక్ డీప్ వచ్చేసి 10 ఇంచులు, ఖర్చుతో సహా 10 ఇంచులు. నెక్ డీప్ వచ్చేసి 10 ఇంచులు కాదండి, 9.5 ఇంచులు. ఇదే 9.5 ఇంచులు ఇక్కడ మార్క్ చేయాలి. ఇలా ఇప్పుడు నెక్ మనం ఇక్కడ 2.5 ఇంచులు తీసుకున్నాం కదా. 2.5కు హాఫ్ ఇంచు యాడ్ చేసి 3 ఇంచులకు మార్క్ చేయాలి డీప్ కోసం. 3 ఇంచులకు మార్క్ చేయాలి. ఇప్పుడు ఈ విధంగా లైన్ డ్రా చేసి నెక్ రౌండ్ తీయాలి. రౌండ్ నెక్. ఈ స్కేల్ లేని వాళ్ళు నెక్ ఎంత మార్క్ చేయాలంటే కార్నర్ నుండి 1 ఇంచుకు మార్క్ పెట్టాలి. 1 ఇంచుకు మార్క్ పెట్టి రౌండ్ తీయాలి. కట్ చేద్దాం. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేయాలి. హ్యాండ్స్ కట్ చేయాలి అంటే ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో చెక్ చేయాలి. ఖర్చుతో సహా చెక్ చేస్తున్నాను. టేప్ ఇలా పెట్టి ఎంత ఉందో చూడాలి. 11 ఇంచులు. 11 ఇంచులోంచి ఈ షోల్డర్ జాయింట్స్కి 1 ఇంచు పోతుంది కదా, 10 ఇంచులు. 10 ఇంచులు ఇలా నోట్ చేయాలి. ఇప్పుడు ఈ క్లాత్ వచ్చేసి ఇటువైపు 4 మడతలు ఫోల్డ్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేయాలి. కింద హెచ్చు తగ్గులు కట్ చేయాలి. కింద హెచ్చు తగ్గులు కట్ చేయాలి. హ్యాండ్ పొడవు మార్క్ చేయాలి. ఇప్పుడైతే ఆర్మ్ రౌండ్ ఎంత వచ్చింది? 10 ఇంచులు వచ్చింది కదా. ఇప్పుడు ఈ క్లాత్ వెడల్పు వచ్చేసి 10 ఇంచులు వచ్చేలా సెట్ చేయాలి. ఎందుకు ఇలా అంటే ఇలా సెట్ చేసుకుంటే 1 సైడ్ జాయింట్స్ పడతాయి, లేదా మనకు ఈ 4 సైడ్లో జాయింట్ పడుతుంది. కాబట్టి 10 ఇంచులు వెడల్పు వచ్చేసి హ్యాండ్ వెడల్పు వచ్చేసి 10 ఇంచులు వచ్చేలా ఇలా ఫోల్డ్ చేయాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే ఈ క్లాత్కు మాత్రమే 2 సైడ్లకి జాయింట్స్ పడతాయి. ఇలా 10 ఇంచులు వచ్చేలా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ పొడవు ఎంత ఉందో మార్క్ చేద్దాం. హ్యాండ్ పొడవు వచ్చేసి 9 ఇంచులు. కింద ఖర్చుకి హాఫ్ ఇంచు వదిలేయాలి. ఏదైనా కింద ఆ ఖర్చుకి హాఫ్ ఇంచు వదిలేసి ఇప్పుడు 9 ఇంచులు మార్క్ చేయాలి. ఇలా టేప్ పెట్టి 9 ఇంచులకు మార్క్ చేయాలి. ఇదే 9 ఇంచులు చివరన కూడా మార్క్ చేయాలి. ఇప్పుడు లైన్ డ్రా చేద్దాం. ఖర్చుకి పైన హాఫ్ ఇంచు మార్క్ చేయాలి. ఖర్చుతో సహా 10 ఇంచులు. హ్యాండ్ పొడవు వచ్చేసి ఖర్చుతో సహా 10 ఇంచులు. ఇప్పుడు హ్యాండ్ షేప్ తీయాలి. హ్యాండ్ షేప్ తీయాలంటే మనము హ్యాండ్ డౌన్ ఎంతనో మార్క్ చేయాలి. పెద్ద సైజ్ వారికి 3.5 ఇంచులు హ్యాండ్ డౌన్ తీయాలి. ఇలా ఖర్చు మార్కింగ్ దగ్గర టేప్ పెట్టి ఈ విధంగా మార్క్ చేయాలి. ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేయాలి. ఖర్చుకి బ్యాక్ పార్ట్
మార్క్ చేసినప్పుడు ఖర్చుకి 1.5 ఇంచ్ వదిలినాం కదా, ఈ లాస్ట్ నుండి ఖర్చుకి 1.5కు ఇలా మార్క్ చేయాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 6 ఇంచులు, హ్యాండ్ లూజు 6 ఇంచులు ఇలా మార్క్ చేయాలి. ఇప్పుడు ఖర్చుకి మార్క్ చేయాలి. ఖర్చుకి క్లాత్ 1.5 ఇంచు మార్క్ చేయాలి. ఇలా లైన్ డ్రా చేయాలి. ఇప్పుడు హ్యాండ్ షేప్ చిన్న సైజు వారికి అయితే 1.5కు ఇలా మార్క్ చేసి డైరెక్ట్ ఇలా హ్యాండ్ షేప్ తీయాలి. ఇది పెద్ద సైజు కాబట్టి 2 ఇంచులకు మార్క్ చేయాలి. 2 ఇంచులకు మార్క్ చేయాలి. ఈ 2 ఇంచుల మార్కింగ్ నుండి ఖర్చు మార్కింగ్ వరకు ఈ విధంగా లైన్ డ్రా చేయాలి. ఇప్పుడు హ్యాండ్ షేప్ తీద్దాం. ఈ 2 ఇంచుల నుండి ఈ 2 ఇంచుల యువతలకి కొంచెం యువతల నుండి స్టార్ట్ చేయాలి. ఈ విధంగా మార్క్ చేసి కట్ చేద్దాం. ఇలా మార్కింగ్ దగ్గర టక్స్ పెట్టాలి. ఇప్పుడు హ్యాండ్కు లోత్ తీద్దాం. వన్ సైడ్ హ్యాండ్కు లోత్ తీస్తాం కదా, ఈ ఫోల్డింగ్ తీసేసి ఈ మిడిల్లో హ్యాండ్ మిడిల్లో టక్స్ పెట్టాం కదా, ఇటు నుండి 1 ఇంచుకు ఇలా మార్క్ పెట్టాలి. ఈ ఖర్చుకి మార్కింగ్ ఉంది కదా, ఇక్కడ టక్స్ పెట్టాం కదా, ఇటు నుండి 1 ఇంచుకు మార్క్ పెట్టాలి. ఈ నుండి ఇక్కడ వరకు టేప్ ఈ విధంగా పెట్టి ఇలా ఫోల్డ్ చేసి మిడిల్లో ఇలా మార్క్ చేయాలి. లోత్ వచ్చేసి 3/4 ఇంచులు తీస్తున్నాను. లోత్ వచ్చేసి 3/4 ఇంచులు తీయాలి. ఈ విధంగా హ్యాండ్ ఫ్రంట్ సైడ్ లోత్ తీయాలి. కట్ చేద్దాం. ఇది లోత్ తీసింది ఇటువైపు అని తెలియడానికి ఇలా టక్స్ పెట్టాలి. హ్యాండ్కు ఇటువైపే జెంట్స్ పడతాయి, ఇటువైపు పడదు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దాం. ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తే క్లాత్ ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ ఉండాలి. ఈ బ్యాక్ పార్ట్ ఇలా క్రాస్గా పెట్టాలి. ఎలా అయినా పెట్టుకోవచ్చు, క్లాత్ ఎలా సరిపోతే అలా. మనకు వీలైనంత క్రాస్గా పెట్టాలి. ఇలా క్లాత్ పైన బ్యాక్ పార్ట్ పెట్టి చుట్టూ మార్క్ చేయాలి. ఇలా మార్క్ చేసి బ్యాక్ పార్ట్ తీయాలి. బ్యాక్ పార్ట్ ఎలా మార్కింగ్ ఉందో అలా మార్క్ చేయాలి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ కంటే ఇది బ్యాక్ పార్ట్ మార్కింగ్, ఇందులో ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి. ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలంటే బ్యాక్ పార్ట్ కంటే కింద ఫ్రంట్ పార్ట్ కింద షేప్ దగ్గర బ్యాక్ పార్ట్ కంటే 2 ఇంచులు తగ్గించాలి. ఇది బ్యాక్ పార్ట్ మార్కింగ్ కదా, ఇందులోంచి 2 ఇంచులు తగ్గించాలి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ మార్కింగ్ నుండి 2 ఇంచులకు మార్క్ చేయాలి. ఇప్పుడు లైన్ డ్రా చేద్దాం. ఈ 2 ఇంచుల మార్కింగ్ నుండి పైకి 1 ఇంచుకు మార్క్ చేయాలి. ఇటు సైడ్ 1/2 ఇంచు మార్క్ చేయాలి. ఇప్పుడు వచ్చేసి మెయిన్ డాట్ ఎక్కడ మార్క్ చేయాలి అంటే ఈ 2 ఇంచెస్ మార్కింగ్ పైన 2.5 ఇంచుకు మార్కింగ్ పెట్టాలి. ఇలా నేను మెయిన్ డాట్ వచ్చేసి 3 ఇంచులు తీసుకుంటున్నాను. 3 ఇంచులు అంటే మధ్యలో 1.5కు మార్క్ చేయాలి. మిడిల్లో 1.5కు ఈ విధంగా మార్క్ చేసి దీని డౌన్ ఇది 2 ఇంచుల మార్కింగ్. బ్యాక్ పార్ట్ నుండి 2 ఇంచులు తగ్గించి మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఈ మార్కింగ్కి మెయిన్ డాట్ కోసం ఈ విధంగా మార్క్ పెట్టుకున్నాము. ఇప్పుడు మెయిన్ డాట్ ఈ మిడిల్లో మార్కింగ్ ఉంది కదా, ఈ మార్కింగ్ నుండి కిందికి 1 ఇంచు మార్క్ చేయాలి. కిందికి 1 ఇంచు మార్క్ చేయాలి. విధంగా లైన్ డ్రా చేద్దాం. ఇప్పుడు ఈ మార్కింగ్ ఇవన్నీ లైన్ డ్రా చేయాలి. ఈ లాస్ట్ 1 ఇంచు క్లాత్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎందుకంటే ఉక్స్ పట్టి కాజు పట్టి మధ్య గ్యాప్ రాదు ఎక్స్ట్రా తీసుకోవడం వల్ల. మళ్ళీ చెస్ట్ ఎక్కువ వారికి ఇక్కడ 3 ఇంచులు తీసుకున్నాం కదా,
ఇందులో అడ్జస్ట్ అవుతుంది. 1 ఇంచు ఎక్కువ తీసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేయాలి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ 6 ఇంచులు ఖర్చుతో సహా 6 ఇంచులు. ఇదే 6 ఇంచులు ఇటువైపు కూడా మార్క్ చేయాలి. మనం నెక్ ఎంత తీసుకున్నాం? 2.5 ఇంచులు తీసుకున్నాం. దానికి హాఫ్ ఇంచు యాడ్ చేసి డీపు 3 ఇంచులు తీసుకోవాలి. ఫ్రంట్ రౌండ్ నెక్ ఈ స్కేల్తో ఇలా రౌండ్ చేయాలి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ హాఫ్ ఇంచు లోతు తీయాలి కదా, ఇలా డైరెక్ట్ అయినా తీయొచ్చు హాఫ్ ఇంచు లోతు, లేదా ఇలా మార్క్ చేయాలి. మనం ఎంత మార్క్ చేసినాం? 5.5 ఇంచులు తీసుకున్నాం కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మార్కింగ్ ఎలా ఉందో అలా మార్క్ చేసుకొని అయినా తీయొచ్చు. 5.5 ఇంచులు ఇటు నుండి కూడా 5.5 ఇంచులకు మార్క్ పెట్టినాం కదా. బ్యాక్ పార్ట్కి ఈ విధంగా లైన్ డ్రా చేసి హాఫ్ ఇంచు లోతు తీయాలి. ఈ స్ట్రేట్ ఈ కార్నర్కు స్ట్రేట్గా హాఫ్ ఇంచు విధంగా లోతు తీయాలి. ఇప్పుడు మెయిన్ డాట్ పొడవు ఎంత తీసుకోవాలో చూడండి. మెయిన్ డాట్ వెడల్పు వచ్చేసి 3 ఇంచులు తీసుకున్నాము. పొడవు వచ్చేసి 2.5 ఇంచులు. విధంగా 2.5 ఇంచులకు మార్క్ చేయాలి. ఇలా లైన్ డ్రా చేయాలి. ఈ మార్కింగ్లు ఉన్నాయి కదా, ఇలా లైన్ డ్రా చేయాలి. ఇప్పుడు రెండవ డాట్ మార్క్ చేయాలి. రెండవ డాట్ మార్క్ చేయాలంటే టేపు ఈ నెక్ ఫ్రంట్ నెక్ నుండి టేప్ ఇలా పెట్టాలి. 5.75 ఉంది, 5.75 ఉంది. 5.75 వరకు ఈ విధంగా టేపు ఇలా ఫోల్డ్ చేయాలి. ఈ మిడిల్లో ఇలా మార్క్ పెట్టుకోవాలి. రెండవ డాట్ వచ్చేసి 2.5 ఇంచులు. రెండవ డాట్ వచ్చేసి 2.5 ఇంచులు తీసుకోవాలి. వెడల్పు వచ్చేసి ఈ లైన్కి ఇటువైపు 1/2 ఇంచు, ఇటువైపు 1/2 ఇంచు. ఇప్పుడు మూడవ డాటు ఈ 2 డాట్స్ మార్క్ చేసుకుంటే మూడవ డాటు ఎక్కడొస్తుందో మనకు తెలిసిపోతుంది. ఇలా ఏమంటారు, సమోసా షేప్గా రావాలి 3 డాట్స్. ఇలా లైన్ డ్రా చేసి మూడవ డాటు వచ్చేసి 3.5 ఇంచులు తీసుకోవాలి పొడవు. వెడల్పు వచ్చేసి ఇటువైపు 1/2 ఇంచు, ఇటువైపు 1/2 ఇంచు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అయిపోయింది. కట్ చేద్దాం. ఈ విధంగా టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు క్రాస్ బెల్ట్ కట్ చేసుకుందాం. డబల్ ఉంది క్లాత్. బ్యాక్ పార్ట్ పొడవు ఎంత ఉందో అంత మార్క్ చేయాలి. ఏమన్నా హెచ్చు తగ్గులు ఉంటే కట్ చేసుకోవాలి. క్రాస్ బెల్ట్ వచ్చేసి ఉక్స్పట్టి కాజుపట్టి వైపు 3.5 ఇంచులకు మార్క్ చేయాలి. ఏ సైజు వారికైనా ఇటువైపు 3 ఇంచులకు మార్క్ చేయాలి. ఇటు నుండి 4 ఇంచులకు ఇలా మార్క్ చేసి పైకి 2.5 ఇంచులకు మార్క్ చేయాలి. ఇప్పుడు ఈ 3 మార్కింగ్స్ ఈ విధంగా కలిపి లైన్ డ్రా చేయాలి. కట్ చేద్దాం. ఇది ఉక్స్పట్టి కాజుపట్టి వైపు వచ్చేది. వీ పట్టి వచ్చేసి బ్యాక్ పార్ట్ ఎంత పొడవు ఉంటే అంత తీసుకోవాలి. వెడల్పు వచ్చేసి 1.5 ఇంచు తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ నెక్ కట్ చేయలేం కదా. ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిన తర్వాత బ్యాక్ పార్ట్ నెక్ కట్ చేయాలి. ఇప్పుడు బ్యాక్ డాట్ ఉంటుంది కదా, ఆ డాట్ ఎక్కడ మార్క్ చేయాలో చూడండి. ఈ విధంగా ఖర్చు మార్కింగ్ వరకు ఇలా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి ఇక్కడ టక్స్ పెడదాం. ఇలా రఫ్ చేస్తే మనకు లైన్ కనబడుతుంది. ఈ లైన్ పైన బ్లౌజ్ పొడవు వచ్చేసి 15 ఇంచులు, ఖర్చుతో సహా 15 ఇంచుల కంటే ఎక్కువ ఉంటే 4.5 ఇంచులు మార్క్ చేయాలి. బ్యాక్ డాట్ పొడవు వచ్చేసి 15 ఇంచుల కంటే తక్కువ ఉంటే 4 ఇంచులు మార్క్ చేయాలి. ఇది 15 ఇంచులు ఉంది, ఒక పాయింట్ తక్కువ 4 ఇంచులకు మార్క్ చేస్తున్నాను. వెడల్పు వచ్చేసి మనము బ్యాక్ డాట్ కోసం 1 ఇంచు మార్క్ చేసాం కదా, ఈ లైన్కి ఇటువైపు 1/2 ఇంచు, ఇటువైపు 1/2 ఇంచు. ఇప్పుడు నెక్ కట్ చేద్దాం.